హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సెంటు స్థలంలో కట్టుకునే ప్లాన్ ఇది. 24x18 సైజు కలిగినటువంటి ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ఏ విధమైన కొలతలతో చేసుకోవాలనేది వీడియో. 24 పొడవండి, 18 వెడల్పు, పడమర వైపు బజారు. ఇది ప్రహరీ గోడకి ఏర్పాటు చేసుకునేటువంటి గేటు. లోపలికి ఎంటర్ అవగానే 5x8 అడుగుల సైజు పంచ్ వచ్చింది. ఇది మెయిన్ డోరు. ఎంటర్ అవగానే హాల్ వచ్చేసి 12x8 సైజ్ అండి. 12 అడుగులు పొడవు, 8 అడుగులు వెడల్పు కలిగినటువంటి హాలు. ఈ కార్నర్లో టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ హాల్లోంచి ఇట్లా బయటకు వెళ్తే తూర్పు వైపున ఒక డోరు, దాని పక్కన ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు వైపున 5x8 సైజు కలిగినటువంటి ఏరియా వచ్చింది మనకి. ఈ ఏరియాలో ఇక్కడ వాషింగ్ మెషిన్ ఏర్పాటు చేసుకొని బట్టలు ఉతుక్కునే ప్లేస్ కింద, వాషింగ్ ఏరియా కింద ఉంచుకోవచ్చు దీన్ని. ఈ మెట్లు ఈ విధంగా యారో మార్క్ ఇచ్చిన విధంగా పైకి ఎక్కాలి. మెట్లకి 5 అడుగులు ఖాళీ తీసుకోవడం జరిగింది. అంటే ఎక్కువ స్థలం లేదు కాబట్టి 6 అడుగులు తీసుకోవాలి. 5 అడుగులు తీసుకున్నాము. మీకు కావాలంటే ఇంకొక అడుగు పెంచుకొని గదుల్లో తగ్గించుకోవటమే మీరు. 5 అడుగులు వెడల్పు తీసుకున్నాను, అంటే 2.5 ఈ విధంగా పైకి ఎక్కే విధంగా మెట్లను ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఒక స్టేర్ వేసుకున్నా, 2 స్టేర్లు వేసుకున్నా, ఎన్ని స్టేర్లు వేసుకున్నా ఇదే విధంగా మెట్లు కంటిన్యూషన్ అవుతాయి. నెక్స్ట్ కిచెన్ వచ్చేసి 5 అడుగుల 2 అంగుళాలు ఇంటూ 7 అడుగులు. 7 అడుగులు పొడవు వచ్చింది, 5 అడుగుల 2 అంగుళాలు వెడల్పు వచ్చింది. ఈ సైజులో కిచెను వచ్చింది. తర్వాత నెక్స్ట్ హాల్లోంచి ఇక్కడ డోరు. ఈ బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్ వచ్చేసి 8 అడుగుల 6 అంగుళాలు వెడల్పు ఉంది, 10 అడుగులు పొడవు ఉంది. అంటే పర్వాలేదు, కొంచెం విశాలంగానే ఉంది బెడ్రూము. 8, 6 ఇంటూ 10 అడుగులు. ఈ బెడ్రూమ్కి ఇక్కడ రోడ్డు వైపు బ్యాక్ సైడ్ ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. ఇటు పంచ వైపు ఒక విండో ఏర్పాటు చేసుకోండి. తర్వాత ఈ డాట్స్ ఉన్నది మచ్చుబల్ల అనమాట. లెంటల పైన మచ్చుబల్లాని ఏర్పాటు చేసుకోండి, 1 అడుగు, అడుగున్నర ఆ సైజులో. తర్వాత నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. బెడ్రూమ్లో నుంచి 7x3 సైజు, 7 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పులో అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వెంటిలేటరు మచ్చుబల్ల పైన, అంటే లెంటల్ పైన వెంటిలేటర్, సిమెంట్ జాలీతో వెంటిలేటర్ ఒకటి ఏర్పాటు చేసుకోండి. అలాగే ఈ బెడ్రూమ్ కూడా ఈ వాకిలి ఎదురుగా ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి లెంటల్ పైన. ఈ డోర్కు ఎదురుగా హాల్లో ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. ఇదండి కొలతలు ఈ విధంగా వచ్చినాయి. దీనికి పిల్లర్స్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పిల్లర్స్. 10 పిల్లర్స్ వస్తాయండి. 10 పిల్లర్స్లో కూడా 9 పిల్లర్స్ పైకి కంటిన్యూషన్గా లెగుస్తాయి. ఇది ప్రహరీ హైటే లెగుస్తుంది ఈ పిల్లరు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పిల్లర్స్ వచ్చేసరికి ఇక్కడ ఒక పిల్లరు, ఈ పిల్లర్ కూడా ప్రహరీ హైటే లేసిద్ది. ఇక్కడ వచ్చే పిల్లర్ పై వరకు లెగవాలి కంటిన్యూషన్గా. ఇదండి వీడియో. దీనికి సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఈ మెట్ల కింద ఏర్పాటు చేసుకోవాలి. సెప్టిక్ ట్యాంక్ ఈ మెట్ల కింద, ఈ గోడ దగ్గర నుంచి ఒక 4-5 అడుగులు వదిలిపెట్టి ఈ మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ బాత్రూంలోంచి ఈ సెప్టిక్ ట్యాంక్కి పైపు కలిపేసేయాలి, పైప్ కలెక్షన్. ఓకే అండి, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మా వీడియోని లైక్ చేయగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.